డాబా స్టైల్‌లో టొమాటో కర్రీ చపాతీస్‌లోకి, పుల్కాస్‌లోకి చాలా బావుంటుంది ఈ కర్రీ. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది. సో, ఫస్ట్ అయితే పాన్‌లో ఆయిల్ వేసుకొని టొమాటోస్ మధ్యలో కట్ చేసుకొని లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత పైన స్కిన్ అంతా సెపరేట్ చేసి స్మాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో, నెక్స్ట్ పాన్‌లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు లైట్‌గా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టొమాటో ప్యూరీ వేసుకొని లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. దీనికోసం మసాలాకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగాలు, 4 ఎండుమిర్చి, లాస్ట్‌లో కసూరి మేతి కూడా వేసి పౌడర్ చేసి ఆ పౌడర్‌ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసేసుకొని అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ పుల్కా చేసుకుంటున్నాను. మీకు కావాలంటే చపాతీ కూడా చేసుకోవచ్చు. ఏదైనా చాలా బాగుంటుంది. సో, కర్రీ అయితే అయిపోవచ్చింది. దీనికి లాస్ట్‌లో నెయ్యి 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 పచ్చిమిర్చి చిలుకలు అలాగే కొంచెం కరివేపాకు లైట్‌గా వేయించి లాస్ట్‌లో కొత్తిమీర చల్లుకుంటే అంతే డాబా స్టైల్